దరసని ఎగ్స్ తెచ్చాను. ఎక్కడి చేశారు? బా ఎంత అమాయకంగా కనిపిస్తున్నాడు కదండి. ఉప్పు తిన్నవాడు నీళ్లు తాగక తప్పదన్నట్లు ఉంటుందండి మన పరిస్థితి. పెళ్ళైన కొత్తలో అయితే ఎంత బాగా యాక్టింగ్ చేస్తారండి. ఏదైనా సరే అడగక ముందే తెస్తారు. ఏమైనా అడిగితే నీ ఇష్టమో నాకు తెలుసు కదనే అంటారు. ఇంకా కొంచెం రోజులు గడిచిన తర్వాత ఫలానా వస్తువు తీసుకురా అంటే కూడా మర్చిపోతారు. అలా ఉంటుందండి వాళ్ళ మతిమరుపు. మీ ఇంట్లో కూడా ఇలాగే ఉంటారండి? ప్లీజ్ కామెంట్ చేయండి. ఇప్పుడు అలా కనిపిస్తున్నారు కానీ ఆయన డ్యూటీ నుంచి వచ్చాక చూడాలండి. ఫోన్ పట్టుకుంటారు. అసలు లోకానికి నాకు సంబంధం లేదన్నట్లు కూర్చుంటారు. సరేలే ఏం చూస్తున్నారు అని అంతగా అని చెప్పని తొంగి చూస్తే అవేవో రీల్స్. పక్క నుంచి నేను ఎంత అరిచినా పిలిచినా ఊ ఆ అంటారు. ఇంకా మా ఇంట్లో సామాన్లు వెతికేటప్పుడు చూడాలండి ఆయన అవస్థ. ఏది కావాలన్నా కూడా అదేదో సామెత చెప్పినట్టు కళ్ళ ముందున్న కాశీ చూడనట్టు ఉంటుంది ఆయన పరిస్థితి. వెతుకుతూనే ఉంటారు. అది ఏదో ముందే అడగవచ్చు కదా, ఫలానా వస్తువు కనిపించలేదు అని అంటే కానీ అప్పుడు అడగరు. తీరా ఇల్లంతా గల్లంతు చేసిన తర్వాత అప్పుడు పిలుస్తాడండి. అతగాడికి ఆకలి ఎక్కువ, వడ్డించేవాడికి ఓపిక తక్కువ అన్నట్టుంటుంది. అప్పుడే వెతికి ఇవ్వచ్చు కదా అంటాడు ఏమైనా అంటే. మీ ఇంట్లో మీ హస్బెండ్స్ ఇలాగే ఉన్నారండి? ప్లీజ్ కామెంట్ చేయండి. ఇంకా ఆయనకు హాలిడే ఉన్న రోజు చూడాలండి. విచిత్రం ఏంటంటే సాయంత్రం ఎటైనా వెళ్దామని అడిగితే తాంబూలాలు ఇచ్చేశాను ఇంకా తలుపులేయండి అన్నట్టు టీవీ ముందు సెటిల్ అయిపోతారు. ఏదేమైనా సరే మొగుడు మొండోడైనా ముద్దుగా చూసుకోవాలి కదండి. భర్త పడే కష్టాన్ని చూసి భార్య ఇచ్చే చిన్నపాటి తోడు ఆ బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది. వడగాలిలో చల్లని గాలిలాగా అనిపిస్తుంది. మీరేమంటారు? ఇంకా వీడియోలోకి వెళ్తే ఆయనైతే ఎగ్స్ తెచ్చిచ్చారండి చేయమని చెప్పి. టొమాటో అండ్ పచ్చిమిరపకాయలు కొత్తిమీర కట్ చేసి పెట్టానండి. అలాగే ఆనియన్స్. ఎంత త్వరగా చేద్దామన్నా ఈ కట్టింగ్ సెక్షనే అండి భలే లేట్ అయిపోతుంది అసలు. ఇంకా ఆకలేస్తుంది కదా అని ఇంకా ఫాస్ట్గా అయితే కట్ చేస్తున్నానండి. గబగబా కూర పొయ్యి మీద వేసాను. ఆయిల్ వేసుకొని మనం కట్ చేసుకున్నవన్నీ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే టొమాటోస్ పసుపు కారం అంతా వేసుకునేయండి. కానీ ఎగ్ కర్రీ ఎలా చేసినా కూడా చాలా బాగుంటుందండి. ఎవరికి ఇష్టం ఉండదండి ఎగ్స్ చూస్తుంటేనే. భలే అసలు ఎప్పుడెప్పుడు చేసుకొని తిందామా అనిపిస్తుంది. అయితే ఎగ్స్ అయితే పక్కన బాయిల్డ్ పెట్టానండి. మామూలుగా ఎగ్ కర్రీకి అయితే అంత టైం అయితే పట్టదు, తొందరగానే అయిపోతుంది. అయితే టొమాటో వేస్తున్నానండి. ఈ టొమాటో ఉడికేదే కొంచెం కష్టం అవుతుంది. సాల్ట్ వేస్తే త్వరగా ఉడికిపోతుందండి టొమాటో. అలాగే ధనియాల పొడి వేసాను. కొన్ని వాటర్ అయితే వేసేసి కొంచెంసేపు మూత పెట్టేయండి. కాసేపు ఉడుకుతుంది అది బాగా. అంతలోపల మీరు ఎగ్స్ పొట్టు తీసి పక్కన పెట్టుకునేయండి. ఎగ్స్ ఏం చేస్తారంటే కొంచెం ఆయిల్ వేసి చిన్న పెనంలో కొంచెం పసుపు కొద్దిగా కారం వేయండి. ఉంటే మిరియాల పొడి వేయండి. నాకైతే టయానికి లేదు అందుబాటులో, అందుకే నేను వేయలేదు. ఇంకా వేసేసి ఇలా ఘాట్లు పెట్టేసి కొంచెం ఎగ్స్ మంచిగా సిమ్లోనే మంట తగ్గించుకొని వేయించండి బాగా ఎగ్స్. తర్వాత కర్రీలో వేస్తే చాలా బాగా వస్తుంది, చాలా బాగుంటుంది టేస్ట్. అయితే ఎగ్ టేస్ట్ కూడా చాలా బాగా అదిరిపోతుంది. కర్రీలో వేసేయండి ఎగ్స్. కాసేపటి తర్వాత కొంచెం ఉడికిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకునేయండి.
చెప్పారు, ఆకలి అవుతుంది త్వరగా చేసేయి అని చెప్పారా? తీరా ఆ కర్రీ ప్రిపేర్ అయిపోయే టయానికి ఇంకా కాల్ వచ్చిందని బయట వెళ్ళారండి. ఎంతసేపటికి రాలేదండి, ఎంతసేపు వెయిట్ చేశాము. ఇంకా అప్పుడు వచ్చి అంటున్నారు, ఎందుకు ఇంత లేట్ అయింది అంటే టైర్ బైక్ టైర్ ఏదో ప్రాబ్లం అయిందని అది షాప్కి వెళ్ళాను, మెకానిక్ షాప్కి, అందుకే లేట్ అయింది అని చెప్పారండి. అందుకే కదండి కోపం వచ్చేది వైఫ్స్కి, ఇంకెందుకు వస్తుంది, వీళ్ళు చేసే పనులకే కదా. వావ్, టమాటా ఎగ్ నాకు ఇష్టమైంది.